షేక్ వాళ్ళు చెప్పిన న్యూస్ అని ప్రతి మనిషి మీద రాసినట్టు మనం బాగా షేక్ చేయాలి, కలుపుకోవాలి. ఈ వారం కోసం దేవుడు మన కోసం ఇస్తున్నటువంటి ప్రామిస్ అండ్ నథింగ్ బట్ ఇది రిమైండర్. యోగ గ్రంథము 42వ అధ్యాయం 2వ వచనం, జాబ్ 42:2. యోగ గ్రంథం నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదనియు నేను ఇప్పుడు తెలుసుకుంటుంది. ఆమేన్. అది అండర్లైన్ చేసుకోండి. ఈరోజు వాక్యాన్ని రాసుకోనండి. దేవుడు మీకోసం సిద్ధపరిచినటువంటిది ప్రత్యేకమైన పరిస్థితిలో మీతో మాత్రమే మాట్లాడుతూ ఉన్నాడు. నీవు సమస్త క్రియలను చేయగలవని, నీవు ఉద్దేశించినదేది నిష్ఫలము కానేరదని నేను ఇప్పుడు తెలుసుకున్నాడు. ఏం చెప్తారు? నీవు సమస్త క్రియలను చేయగలిగిన వాడవని. రెండవది, నీవు ఉద్దేశించిన ఏది నిష్ఫలము కాలేదు. రెండు విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేసుకోండి. సమస్త క్రియలను చేయగలవు అని అంటే, గడిచిన దినాల్లో దేవుడు మనకి ఏదైతే వాగ్దానం ఇచ్చాడో, గడిచిన దినాల్లో ఏ మాటనైతే మనం పట్టుకొని ఉన్నామో ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు మనకు తెలియాల్సింది ఏంటంటే, దేవుడు ఈ పని చేస్తాడా లేదా, దేవుడు నా విషయంలో ఈ కార్యం చేస్తాడా లేదా అని మనకు ఎక్కడైనా డౌట్ ఉంటే, ఈ ఉదయకాలం ఆయన చెప్తున్న ఒకే మాట ఏంటంటే, ఆయన సమస్తము చేయగలడు. ఆమేన్. ఏ విషయాలను నువ్వు ఎదురు చూస్తూ ఉన్నావో, ఏ విషయాలను బట్టి నువ్వు ప్రార్థిస్తూ ఉన్నావో, వాటి విషయంలో ఉదయకాలంలో ఆయన అంటున్నాడు, నేను సమస్తము చేయగలదని. అదేవిధంగా నీవు ఉద్దేశించిన ఏది నిష్ఫలము కానేరదని నేను ఎప్పుడు తెలుసుకుంటుంది. దేవుని యొక్క ఉద్దేశము నీ జీవితం పట్ల ఒక ఆలోచన ఉందని గడిచిన రోజుల్లో మనం చాలాసార్లు నేర్చుకుంటా ఉన్నాము. అలాగే ఈ రోజు నువ్వు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో, లేదంటే నీ జీవితంలో ఇప్పుడు నువ్వు ఎదుర్కొంటున్న క్లిష్టమైన కష్టమైన ఏదైనా స్థితి ఉంటే, అది ఆయన ఉద్దేశంలో ఒక భాగం మాత్రమే నువ్వు గ్రహించగలిగిన రోజు, నువ్వు ఎదుర్కొంటున్న ఇబ్బంది మధ్య నీ ఇబ్బందితో పాటు నీ దేవుడు కూడా ఉన్నాడని నువ్వు గ్రహించగలిగిన రోజు, ఆయన వేచి చూస్తున్నటువంటి ఈ సమయంలో నువ్వు మీద కనుక ఆయన నమ్మిక కలిగి ఉన్నావు అని అంటే, ఆయన ఉద్దేశం నీ జీవితంలో సఫలమవుతుంది. ఆమేన్. సో పరిస్థితులను బట్టి కాక దేవుని మాటను బట్టి మనం ఎదురు చూసేటటువంటి నిరీక్షణ కలిగిన వారిగా మనం ఉన్నట్లయితే, ఆయన అద్భుతమైనటువంటి జీవితం, మన జీవితం పట్ల ఆయనకు ఉన్నటువంటి ఆలోచన ఆయన చేయడానికి అవకాశం ఇచ్చిన వాడు అవుతాం. ఆమె ప్రార్థన చేసుకున్నాం. సమస్త క్రియలను చేయగలిగినటువంటి మా దేవ, నీ మాటను మాకు ఇచ్చి ఉన్నావు ఆయన. ఆ మాటను బట్టి నాయన తీసుకున్నాం, బలపరుస్తున్నాం ఆయన. ఏదైతే ఇంపాసిబుల్ అని నేను అనుకుంటున్నాను, 20 మంది దానికి నేను వచ్చేటప్పుడు నా జీవితంలో ఎప్పుడు మార్పు లేదంటే ఎక్కడ సహాయం దొరుకుతుందని నేను అనుకుంటే, ఆయన అంటున్నారు, ఇదిగో సమస్తము చేయగలిగినటువంటి నేను నీ జీవితాన్ని కట్టువాడని నేనే. ఆ మాటను బట్టి ధైర్యం తెచ్చుకున్నాను. ఆయన ఉద్దేశాలు మన జీవితం పట్ల ఉన్నాయని, ఆయనకు మన ప్రతి ఒక్కరి పట్ల ఒక ఆలోచన ఉందని వాక్యంలో సెలవిచ్చినప్పుడు, ఇదిగో ఆయన అంటున్నారు, తాను ఉద్దేశించిన ఏది నిష్ఫలము కాలేదని. నీ జీవితంలో ఫలింపు కొరకు ఆయన వాక్యం ఎదురు చూస్తూ ఉండగా దాంతో ఏకీభవిద్దాం విశ్వాసంతో. ఎస్, దేవుడు నా జీవితంలో ఒక ఆలోచన కలిగి ఉన్నాడు, ఆయన ఉద్దేశాలన్నీ సఫలం అవుతాయని నిశ్చయంగా చూద్దాం. ప్రభావ సహాయం చేయండి. బిడ్డల నుంచి చేతులు అప్పగించుకుంటున్నాం. వారి జీవితంలో మీరు చేస్తున్నటువంటి అద్భుత క్రియలను బట్టి మీ ఉద్దేశాలు వారి జీవితంలో సఫలం అవడానికి మీ ఉద్దేశాలను మరియు మన బిడ్డలకు జ్ఞాపకం చేసుకుంటుండగా, ఈ ఉదయకాల సమయంలో జాబ్ 42:2లో ఆయన రిమైండ్ చేసిన మాటను బట్టి సమస్త క్రియలను చేయగలవని, అదేవిధంగా నీ ఉద్దేశము మా జీవితం పట్ల నిష్ఫలం కానేరదు అంటే ఫలభరితంగా ఉంటుందని నీ వాక్యాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటూ దాని జీవితాలను ఆయన మరి ఒక మెచ్చుకు ఎక్కించమని సమస్తమైన మహిమను మీపై అప్పగించుకోవచ్చు. ప్రభు ప్రార్థించి వెళ్తున్నాం తండ్రి. ఆమేన్. దేవుడి యొక్క ఉద్దేశము లక్ష్యము మన జీవితాల్లో ఉందని తెలిసినప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నా కూడాను, లేదు ఇంకా నేను నడవాల్సింది చాలా ఉంది, నేను అచీవ్ చేయాల్సింది చాలా ఉంది, నా లైఫ్లో దేవుని యొక్క ఉద్దేశం సఫలపరచబడాలి అని అంటే ఇది కాదు జీవితం అని మనం ఎప్పుడూ కూడాను మెలకు కలిగిన వారిగా ఉండాలి. మెలకు కలిగిన స్థితి అంటే ఏంటంటే, ఎలాంటి
నేను మాట్లాడే నాట్ ఓన్లీ ద స్పిరిచువల్, నీ వరల్డ్ లైఫ్లో తీసుకున్నా కూడాను గ్రేటెస్ట్ గోల్స్ అచీవ్ చేసిన వాళ్ళు కానీ, లేదంటే వాళ్ళు ఉన్నటువంటి రెస్పెక్టివ్ ఫీల్డ్లో ఒక స్టాండర్డ్, ఒక స్థాయిని సెట్ చేసిన ప్రతి ఒక్కళ్ళ లైఫ్ చూసుకుంటే వాళ్ళందరూ కూడాను మా లైఫ్లో ఒకప్పుడు మనం అనుకుంటున్నటువంటి స్థాయిని చూసిన వాళ్ళే. అంటే మంచి డబ్బులు ఉన్న పేరెంట్స్, లేదంటే మంచి జాబులు ఉన్నవే, కానీ వాళ్ళు దాన్ని జీవితం అనుకోవటం లేదు. దాన్ని జీవితం అనుకోవటం లేదు. ఏదైతే మమ్మల్ని మేమున్న స్థాయి కంటే ముందుకు పట్టుకెళ్తుందో, ఏ ఆలోచనలో అయితే అనేక మంది యొక్క ఆశీర్వాదకారకమైనటువంటి పని నేను చేసేవాడిగా ఉంటానో, లేదంటే అలాంటి స్థితిలో నా ఆలోచన నేను చర్న్ చేసుకుంటానో, అది మాత్రమే దేవుని కంప్లీట్ ప్లాన్. కానీ మన జీవితంలో వచ్చేటటువంటి కష్టము, అప్పు, ఇబ్బంది, పేదరికం నుంచి విడుదల మాత్రం కానే కాదు. ఆ విషయం మనకు బాగా అర్థం అవ్వాలంటే గడిచిన దినాల్లో చాలాసార్లు చెప్పాను, ఐగుప్తును దాటడం అన్నది దేవుని ఉద్దేశం కానే కాదు. ఐగుప్తులో వాళ్ళు ఉన్నటువంటి కష్టంలో ఉంచి ప్రార్థన చేసినప్పుడు అసలు ఆ దేవుడు ఎవరో కూడా వాళ్ళకి తెలియదు. ఎక్సోడస్ చాప్టర్ స్టార్టింగ్లో ఉంటుంది, ఒకసారి చూడండి. నిర్గమకాండం 1వ అధ్యాయం 8వ వచనం. నిర్గమకాండము 1వ అధ్యాయం. అమ్మా 7, 8 చదవండి. అభివృద్ధి పొంది విస్తరించి అత్యధికంగా ప్రమిదిరు. వారున్న ప్రదేశము వారితో నిండి ఉండేది. అప్పుడు యోసేపుని ఎరుగని క్రొత్త రాజు ఐగుప్తును ఏలడానికి. చాలా బాగుంది. ఇశ్రాయేలీయులు ఆది కాండంలో ఉన్నటువంటి ఎవరు, అబ్రహాము నుంచి తర్వాత వాళ్ళ జనరేషన్స్ ఇలా వచ్చిన తర్వాత మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి అనే ఫుల్ఫిల్మెంట్ లాంటిది వీళ్ళు ఐగుప్తులో ఉన్నప్పుడు ఆ ప్లేస్లో ఎంతమంది ఉన్నారు అంటేనంట, వారు బహుసంతానము గలవారై అభివృద్ధి పొంది విస్తరించింది. వాళ్ళు ఒక మంచి ఏమన్నా ప్రాస్పరస్ స్టేటస్లో ఉన్నారు. ఆ టైంలో అప్పుడు యోసేపు ఎరగని కొత్త రాజు ఏలం పిలిచారు. అంటే యోసేపునే మర్చిపోయాడు అనుకోండి. యోసేపే తెలియకపోతే యోసేపు దేవుడు తెలుస్తుందా? తెలియదు. అంటే అప్పుడున్న ప్రజలకి ఏ దేవుడైతే తమల్ని ఫలించి అభివృద్ధి చేయమన్నాడో ఆ దేవుడే వాళ్ళకి తెలియలేదు. ఏది 8వ వచనం ప్రకారం చూస్తే, ఆ తర్వాత రాజు వాళ్ళని ఇబ్బందులు పెట్టినప్పుడు వాళ్ళు ఉన్నటువంటి కష్టంలో నుంచి వాళ్ళు 23వ వచనం, 2వ అధ్యాయం 23వ వచనం. ఎస్ అమ్మా. అనేక జన్మలు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయింది. ఇశ్రాయేలీయులు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా, తాము వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరింది. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకొనెను. దేవుడు ఇశ్రాయేలీయులు చూచెను, దేవుడు వారి యందు రక్షించెను. ఆమేన్. ఈ ఇందాక చూసినటువంటి 8వ వచనం ప్రకారం వాళ్ళకి యోసేపు తెలియదు అంటే ఇశ్రాయేలీయుల దేవుడు వాళ్ళకి తెలియదు. బట్ 23వ వచనంలో తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టినటువంటి మొర దేవుని యొద్దకు చేరింది. అంటే వాళ్ళకి ఏ దేవుడో తెలియదు, కానీ వాళ్ళు బాధలో ఉండాయా, నువ్వు ఎవరు మమ్మల్ని రక్షిస్తారని కానీ, లేదంటే ఏదైతే దేవుడని వాళ్ళు మొక్కుతున్నారో ఆ దేవుడు చేసినటువంటి మొర దేవునికి చేరిందట. అప్పుడు దేవుడు ఒక విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు. ఏంటి? దేవుడు వారి మూలుగులు విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. ఆమేన్. లాస్ట్ వీక్, ఆ ముందు వీక్ మీకు చెప్పాను, వీఆర్ చూజన్ అండ్ వీఆర్ అండర్ కవెనెంట్. దేవుని యొక్క నిబంధనలో మనందరము ఉన్నామని.
నోవా టైంలోనే నీ తర్వాత తరాలతో కూడా నేను ఉంటాను, నేను మిమ్మల్ని అభివృద్ధి పరుస్తాను, ఈ విధంగా లయపరచును అని దేవుడు ఒక నిబంధన చేశాడని మీకు చూపించాను. ఈరోజు నువ్వు యేసు ప్రభువుని తెలుసుకొని ఈ చర్చ్కి వచ్చావు కాబట్టి దేవుడు నిన్ను గుర్తించడం లేదు. ఆయన ఒక నిబంధన ఉంది కాబట్టి దేవుడు మీరు ఈ విషయాన్ని బాగా జ్ఞాపకం చేసుకోండి. రాబో సంవత్సరాల్లో మీరు యేసు ప్రభువుని అనుసరించకపోయినా, చర్చ్లో ఉన్నా లేకపోయినా, ఆయన మాత్రం తరతరాలకు తగినట్లుగా తన నిబంధనను అనుసరించి నీ జీవితంలో నా జీవితంలో ఉన్నాడని మనం గ్రహించాలి. అందును బట్టి మాత్రమే మన ప్రార్థన ఆయన వింటాడు. అందును బట్టి మాత్రమే మనం మొరపెట్టినప్పుడు ఆయన రెస్పాండ్ అవుతాడు. ఎందుకు బట్టో తెలుసా? వాళ్ళ భక్తిని బట్టని ఇక్కడ లేదు. దేన్ని బట్టని ఉంది? ఆయన వారితో అబ్రహాంతో చేసినటువంటి నిబంధనను బట్టి. అంత గొప్ప నిబంధనను అనుసరించే దేవుడు మన లైఫ్లో ఉన్నారు కాబట్టి మనము ఆయనను అనుసరించే బిడ్డలుగా ఉండాలి. ఈరోజు చాలామందిని అడుగుతూ ఉంటాం, యేసు ప్రభువుని మీరు ఎందుకు అనుసరిస్తున్నారు, మీరు ఎందుకు చర్చ్కి మీరు ఎందుకు వస్తారు అని అంటే మనం వినేటటువంటి సమాధానాలు మనందరికీ తెలుసు. ఎందుకు అనుసరిస్తాము అని అంటే ఆయన హిందూస్కో దేవుడు ఉన్నాడు, మనకు కూడా ఈయన ఒక దేవుడు కాబట్టి అందుకు వస్తాం. లేదు అని అంటే దేవుడు పలానప్పుడు మాకు ప్రాబ్లం అయింది, మమ్మల్ని ఇలా రెస్క్యూ చేశాడు అందుకని వచ్చాము. కానీ దేవుడు వాక్యాన్ని అండర్స్టాండ్ చేసుకున్నటువంటి వ్యక్తులుగా కనుక నువ్వు ఉంటే, నీ రీజన్ వై యు ఆర్ ఎ క్రిస్టియన్ అని ఎవరైనా చెప్పగలిగితే, బికాస్ ఐఎమ్ చూసన్, బికాస్ ఐఎమ్ అండర్ కవెనెంట్ అండ్ ఐఎమ్ ఆల్వేస్ అండర్ కవెనెంట్. దేవుని చేత నేను ఏర్పాటు చేయబడ్డాను కాబట్టి నేను చర్చ్కి వస్తున్నానన్నా. దేవుడు నన్ను ప్రత్యేకపరుచుకున్నాడు కాబట్టి అందుకు నేను చర్చ్కి వస్తానన్నా. దేవుని నా జీవితం పట్ల ఒక ప్లాన్ ఉంది, ఆయనకి దాన్ని ఏమన్నా నిబంధన అంటే ఒక అగ్రిమెంట్ ఉందన్నా, అందుకు నేను వస్తున్నానన్నా అని చెప్పగలిగినప్పుడు మాత్రమే మనము క్రైస్తవులుగా రియలైజ్ అయినట్టు. కానీ లేకపోతే దేవుడు గొప్పవాడన్నా, చాలా అద్భుతాలు చేస్తాడు అందుకే వస్తామనంటే అద్భుతం వస్తుంది పోతుంది. ప్రభు మాత్రం ఎప్పుడూనూ నిశ్చలంగా మన లైఫ్లో దాన్ని ఏమన్నా నిన్ను నన్ను తయారు చేసిన వాడు ఆయన. ఆయనలో ఏ చేంజ్ ఉండదు. అందుకనే మనం ఈరోజు దేవుడిని అనుసరించేటప్పుడు నిబంధనలను బట్టి మనం ఆయన అనుసరించాలి, ఏర్పాటు చేయబడిన వాళ్ళం కాబట్టి. ఆమేన్. సో నీకు వచ్చిన ప్రతి కష్టంలో నీకు జ్ఞాపకం రావాల్సింది ఏంటి? నేను ఏర్పాటు చూసానంటే ఎంచుకున్నబడిన వాడిని, దేవుని యొక్క నిబంధన నా లైఫ్లో ఉందని మనం ఎప్పుడు చెప్పాలి. అందుకనే గత కొద్ది రోజుల క్రితం కూడా నేను ఆలోచిస్తుంటే నాకు అనిపించింది, నా లైఫ్లో అబండెన్స్ అనేది చాలా ఎక్కువగా ఉంది, కానీ నా లైఫ్లో ఎందుకు నేను కష్టపడడం అంటే వాట్ ఐ మీన్, నేను ఎందుకు బాధపడాలి, నేను ఎందుకు ఎమోషనల్గా కిందకి పడిపోవాలి, లేదంటే నేను ఎందుకు ఇలాంటి స్థితిలోకి పోవాలి, పరిస్థితులను బట్టి నేను ఎందుకు ఫంబుల్ అవ్వాలి అన్నప్పుడు నాకు అప్పుడు ఆలోచిస్తే అర్థమైంది, మనకు ఉండేటటువంటి జాబులు, మనకు ఉండేటటువంటి శాలరీలు, మనకు ఉండేటటువంటి పీపుల్, వీళ్ళెవరూ కూడా మనల్ని ఎప్పుడు కూడా సంతోషంగా ఉంచడం సాధ్యం కాదు. మన జీవితంలో ఉండేటటువంటి సంతోషం, మన జీవితంలో ఎంత హ్యాపీగా ఉండేవి అన్న విషయాలకి మనం చేసే జాబ్ ఎప్పటికీ రీజన్ కాదు. ఎందుకంటే జాబ్లో బాస్ తిట్టాడంటే జాబ్ ఉన్నా కూడా మనం బాధపడుతూ ఉంటాం. అదేవిధంగా మనకి జాబ్ ఉంది, బాస్ ఎంత మంచివాడైనా నీకు ప్రమోషన్ ఇవ్వకపోతే నువ్వు బాధపడుతూనే ఉంటాం. అదేవిధంగా మన లైఫ్లో మనకున్నటువంటి భార్య భర్తలను తీసుకుంటే ఎంత మంచివాడైనా భర్త ఎప్పుడైనా ఒకసారి రేరుగా తిట్టినా కూడా భార్య అవుతుంది. అదేవిధంగా ఎంత మంచి భార్య అయినా కూడా కొన్నిసార్లు మాట వినకపోతే భర్త కూడా అంతే అంటాడు, నువ్వు అసలు మాటించవచ్చు. ఇలా ఏ విషయంలో చూసినా కూడా ప్రతి మనిషి బాధపడడానికి లేదంటే ఇబ్బంది పడడానికి ఒక రీజన్ కనపడుతుంది. కానీ నాకు దేవుని వాక్యంలో చూసినప్పుడు అనిపించింది, అదే 1వ తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనం. గడిచిన దినాల్లో మనం ఈ వాక్యాన్ని రిమైండ్ చేసుకున్నాం. ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి, ఎడతెగక ప్రార్థన చేయండి, ప్రతి విషయమునందును కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఇలాగ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఆమేన్, ఆమేన్. చాలా మంది అడుగుతారు, అన్న దేవుని చిత్తం తెలుసుకోవడం ఎలాగా, అన్న దేవుని చిత్తం ఎలా తెలుస్తుంది, అన్న మా జీవితం పట్ల దేవుని చిత్తం ఏమై ఉంది అన్న. దేవుని వాక్యం ఏం చెప్తుంది? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఎందుకు ఎల్లప్పుడూ సంతోషంగా? అది దేవుని చిత్తమై ఉన్నది. ఎందుకు నువ్వు సంతోషంగా ఉండాలి, ఎందుకు హ్యాపీగా ఉండాలి అని అంటే అది దేవుని చిత్తమై ఉన్నది. రెండవది, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి.
సాధారణంగా మనము కృతజ్ఞతాస్తుతులు ఎప్పుడు చెల్లిస్తాము? ఎప్పుడు చెల్లిస్తాం? ఏమ్మా? దేవుడు ఏమైనా చేస్తే అప్పుడు కృతజ్ఞత చెల్లిస్తాం. ప్రాబ్లంలో ఉండగా చెల్లించు. ఎందుకని? మనకు అలవాటు అయింది ఆ పద్ధతి. ఏంటి అని అంటే, నేను ఏదైనా పొందుకుంటేనే దానికి థ్యాంక్ యూ చెప్తాను. అవునా? బైబిల్లో తీసుకున్నా, బైబిల్ లేకుండా తీసుకున్నా, నువ్వేం విత్తితే అదే కోస్తాం. ఇప్పుడు మీరు ఏం కోయాలి అనుకుంటున్నారు అన్నప్పుడు మనం ఏం చేస్తామంటే, నేను ఏదైనా పొందుకుంటేనే థ్యాంక్స్ చెప్తాను అని మన ఉద్దేశం. అంటే మీకు ఎవరైనా హెల్ప్ చేస్తేనే వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తారు. మీకు ఎవరైనా హెల్ప్ చేస్తేనే మీరేం చేస్తారు? వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తారు. వాళ్ళు సహాయం చేయకపోయినా మీరు సహాయం చేశారు అనుకోండి, అప్పుడు వాళ్ళు మీకు సహాయం చేయరు, కానీ మీరే వాళ్ళకి సహాయం చేశారు అనుకోండి, అప్పుడు మనకు కూడా అలాగే. అంటే ఏంటంటున్నాను, గ్రాటిట్యూడ్ ఎక్స్పెక్ట్ చేయడం కంటే నేను అంటుంది, మీరు థ్యాంక్ యూని చెప్తుంటారు కదా ఎదుటి వాళ్ళకి. ఎప్పుడు చెప్తాము అని అంటే, వాళ్ళ నుంచి ఏదైనా పొందుకున్నప్పుడని నేను అంటున్నాను. నేనంటుంది ఏంటంటే, అవతల ఎండుకెళ్ళి మీరే చేసేవారిగా ఉన్నప్పుడు అవతల వ్యక్తి దేనికి థ్యాంక్ యూ చెప్తాడంటే, దాని పద్ధతి ఏంటి అని అంటే, నువ్వు ఉండడాన్ని బట్టి, నువ్వు సహాయం చేయడాన్ని బట్టి. అందుకని అంటే థ్యాంక్ యూ ఎలాగైపోయిందంటే, దాన్ని ఏమనాలి, సింప్లిఫై అయిపోయింది అంటున్నా. సింప్లిఫై అనకూడదు, దాన్ని ఏమనాలి, అర్థం బాగా తగ్గిపోయింది దాని ఎసెన్స్. తెలుగులో ఏమంటారు థ్యాంక్ యూని? మీరు భయంకరమైనటువంటి మరణకరమైనటువంటి రోగంలో ఉన్నప్పుడు, అందరూ ఇంకా మీకు ఏమి హోప్ లేదన్నప్పుడు ఎవరైనా డాక్టర్ గారు వచ్చి, ఇదిగోండి మీరు ఈ మందు వాడనే తగ్గిపోద్దని ఆ మందు ఇచ్చారు అనుకోండి, అప్పుడు మీరు ఆ డాక్టర్కి ఏం చెప్తారు? కృతజ్ఞత చెప్తారు. మీరు దాహంగా ఉన్నప్పుడు ఒక మంచినీళ్ళు ఇచ్చాడు ఎవడైనా, వాడికి కూడా చెప్తారు కృతజ్ఞత. ఈ రెండింటిలో వ్యత్యాసం ఉంటుందా ఉండదా? ఒకటే కదా థ్యాంక్ యూ. అది కాదు, మన హృదయంలో మనకు తెలుస్తుంటుంది. ప్రతి విషయమునందు దేవునికి కృతజ్ఞత చెల్లించడం అంటే, నా సమస్య ఉంటే ఉంది, కానీ నా సమస్యతో పాటు నువ్వు కూడా ఉన్నావు కదా ప్రభా, అందుని బట్టి నేను థ్యాంక్ యూ చెప్తున్నాను. ఎందుకో తెలుసా? ఆయన మన లైఫ్లో ఉన్నంత కాలము మన జీవితంలో కష్టాలు వస్తాయి పోతాయి, బట్ ఆయన ఉన్నంత కాలము కూడా మనం వాటన్నిటిలోనూ కూడాను దాన్ని ఏమన్నది నిలబడి ఫైట్ చేయగలుగుతాం. లేకపోతే నిరాశ, నిస్పృహ, లేదంటే డిప్రెషన్ తోటి మనల్ని మృంగివేస్తుంది. బట్ ఏ రోజైతే లేదు నా సమస్య ఉంటే ఉంది, బట్ నా సమస్యతో పాటు నా దేవుడు కూడా ఉన్నాడనే దేవుని వాక్యాన్ని బట్టి, మీకు ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఎవరైనా సంతోషంగా ఉండడానికి మీరు ట్రై చేశారా? చేయరు. ఎందుకు చేయరు అని అంటే, ప్రాబ్లంలో ఉంటే ఎవడైనా హ్యాపీగా ఉంటాడన్నా? బట్ దేవుడి వాక్యం అదే చెప్తా ఉంది. ఏంటండి? ఎల్లప్పుడూ సంతోషముగా ఉండండి, ప్రతి విషయములోనూ దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఎందుకనంటే ఈ విషయం నీకు ఎప్పుడు అర్థమవుతుంది? ఎందుకు నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండడానికి సాధ్యమవుతుంది? ఎందుకు నువ్వు ప్రతి విషయంలో బాధలో కూడాను కృతజ్ఞత చెల్లించడం నీకు ఎప్పుడు సాధ్యమవుతుంది అని అంటే, నీ ప్రాబ్లంతో పాటు నీ దేవుడు ఉంటాడన్న నిశ్చిత నీకు కలిగిన రోజు మాత్రమే. అవునా కాదు? అందుకు మనం దేవుని వాక్యాన్ని ఎంత దాన్ని ఏమనాలి, క్లోజ్గాను, దానికి మరింత దగ్గరగా జరగాలి. ఏది? దేవుని వాక్యానికి. ఆయన అంటారు, నువ్వు ఉన్నటువంటి ఈ మాటలు ఒకసారి చూడండి. ఇలాగూ చేయుట యేసుక్రీస్తునందు మీ విషయములో దేవుని చిత్తం. ఎవరి విషయంలో? మీ విషయంలో. దేవుడు నిన్నేం కోరుకుంటున్నాడు? హ్యాపీగా ఉండండి అని కోరుకుంటున్నాడు. దేవుని వాక్యంలో కూడాను మనుషుల మాటలు కాదు, ఇక్కడ దేవుని మాట ఉంది. ఏమని? మీరు సంతోషంగా ఉండండి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఇలాగూ చేయుట ఏది? ప్రతి విషయం నందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట దేవుని విషయంలో మీ చిత్తం.
దేవుని చిత్తం మీ జీవితం పట్ల ఏమని? ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు. దేవుని దగ్గరికి మనం మీరు మంచి పనులు చేస్తారా, చెడ్డ పనులు చేస్తారా? చర్చికి రారు మీరు, అసలు మీరు చర్చికి రారు. అలాంటి వ్యక్తులు అయితే మీరు మంచి పనులు చేస్తారా, చెడ్డ పనులు చేస్తారా? చర్చికి వస్తే చర్చికి వచ్చినా కూడా రెండూ చేస్తాం. చర్చికి వచ్చినంత మాత్రాన మనమేమి పరిశుద్ధులం అయిపోం. ఎందుకని? యేసు ప్రభువుని నీ లైఫ్లో నువ్వు యాక్సెప్ట్ చేసి, ఎస్ నీవు నా ప్రాణాల కోసం మరణించావా, అదే నేను చేసిన తప్పుల కోసం నువ్వు మరణించావా యేసయ్య అని మనం బిలీవ్ చేసి నమ్మిన రోజే మనము ఏమనాలి? పరిశుద్ధులం అయిపోయాం. సో నువ్వు మళ్ళీ చర్చ్కి వస్తున్నావు కాబట్టి నువ్వు కొత్తగా మంచి పనులు చేయడం మొదలెట్టిన అవసరం లేదు. ఆల్రెడీ వాక్యములో నుంచి నీ లైఫ్లో ఏవి ఇబ్బందికరమైనవో, నీ లైఫ్లో వేరొకరికి ఇబ్బందికరమైనటువంటి ప్రతి విషయాన్ని నువ్వు తొలగించుకుంటా పోతావు. అప్పుడు దేవుని ఉద్దేశం ఏమై ఉందో, దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడో అలా చూడగలుగుతాం. ఆమేన్. అందుకని మనం చర్చ్కి ఎందుకు రావాలి అని అంటే, మనం ఎవరమై ఉన్నామో అది మనకి అర్థమవడానికి. అందుకనే హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 12 నుంచి 14 వరకు. ఈయనైతే తీశారు కదా అందరూ. ఈయనైతే ఈ ఒక్క అర్పణ చేత ఆయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలము సంపూర్ణులుగా చేశారు. ఇప్పుడు 10వ వచనం చూడండి. 10వ వచనం పైకి వెళ్ళండి. యేసుక్రీస్తు యొక్క శరీరం ఒక్కసారే అర్పించబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. ఈ వాక్యం మనం చూడండి ఒకసారి జాగ్రత్తగా. యేసుక్రీస్తు శరీరం ఒక్కసారి అర్పించబడుట చేత ఆ చిత్తము చొప్పున అంటే దానిని బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాం. ఈ స్టేట్మెంట్ని మీరు ఎప్పుడు జ్ఞాపకం చేసుకోండి. మీరు దేని బట్టి పరిశుద్ధపరచబడ్డారు? మిమ్మల్ని దేని బట్టి పరిశుద్ధపరచబడ్డారని వాక్యం చెప్తా ఉంది. యేసు ప్రభు శిలువలో చేసిన దాన్ని బట్టే నువ్వు పరిశుద్ధపరచబడ్డావు, అవునా? అదేవిధంగాను ఈ 14వ వచనం, ఈ ఒక్క అర్పణ చేత ఆయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలము సంపూర్ణులుగా చేశారు. యు ఆర్ కంప్లీట్ ఇన్ క్రైస్ట్. యేసు ప్రభువుని కనుక నువ్వు యాక్సెప్ట్ చేసినట్లయితే, యేసు ప్రభువు కనుక నీ లైఫ్లో ఉంటే యు ఆర్ కంప్లీట్. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడు తెలుస్తుంది కంప్లీట్నెస్కి ఏదైతే తగ్గిపోయిందో నిన్ను కంప్లీట్ అంటారు, దాన్ని నువ్వు తీసేసుకుంటావు. ఆమేన్. అంతేగాని నువ్వు ఒక పరిశుద్ధపరచబడిన వాడివని అనిపించుకోవడానికి నువ్వు మంచి పనులు చేయకూడదు. లేదు అని అంటే నేను హోలీ పర్సన్ అని అనిపించుకోవడానికి నువ్వే ప్రయత్నం చేయకూడదు. ఎందుకంటే క్రీస్తు ఆల్రెడీ నేను అంటున్నాడు, అయ్యా యు ఆర్ ఏ గుడ్ స్టూడెంట్ అంటున్నాడు. నువ్వేం చేయాలి? ఓ దేవుడు, లేదంటే మా స్కూల్లో వాళ్ళు మా పేరెంట్స్ నన్ను గుడ్ స్టూడెంట్ అంటున్నారు కాబట్టి అయితే నేను దానికి తగినట్లుగా నేను మంచిగా చదువుకోవాలి. నన్ను ఎవరైనా మిమ్మల్ని మర్యాదస్తులు అని అంటున్నప్పుడు మీరు ఏమనుకుంటారు? వాళ్ళు మనల్ని అంత రెస్పెక్టబుల్గా చూసినప్పుడు మనం మినిమం దాన్ని మెయింటైన్ చేయాలి. సో దేవుడు ఈరోజు నీ మీద ఏ నేరము మోపటం లేదు. ఆయన అంటున్నారు యూఆర్ ఆల్రెడీ సైంటిఫైడ్. ఎప్పుడు? ఆయన శిలువలో చేసినటువంటి ఒక్క అర్పణ ద్వారా. అంటే మీరు 2000 సంవత్సరాలకి పూర్వమే మీరు దాన్ని ఏమన్నారు? పరిశుద్ధపరచబడ్డారు. ఈరోజు మనం ఇంకా చర్చ్కి వస్తున్నప్పుడు ఇందాక మీరు రాసుకున్న స్టేట్మెంట్స్ ప్రకారం మేము ఎందుకయ్యా చర్చ్కి వస్తాము, మేము ఎందుకయ్యా ఇది చేస్తామంటే ఏర్పరచబడిన వారము, మేము ఆయన నిబంధనలో ఉన్నాము, అదేవిధంగా ఆయన మమ్మల్ని పరిశుద్ధపరచబడిన వారు అని అంటున్నారు. సో పరిశుద్ధుడిగా ఎలా ఉండాలో నేను నేర్చుకుంటున్నాను. ఆమేన్. ఎందుకు మనం ఇవన్నీ చేస్తామనంటే మనం అందుకనే గడిచిన వారాల్లో కూడా మీకు చెప్పాను, డాక్టర్ ట్రైనింగ్కి మేము ఎంటర్ అయిన తర్వాత ట్రైన్ చేయబడతాం. ఎందుకంటే ఓకే యు ఆర్ సెలెక్టెడ్ యాజ్ ఏ డాక్టర్, సో యూ నీడ్ టు బి ట్రాన్స్ఫార్మ్ అవ్వాలి. నేను డాక్టర్గా దాన్ని నేర్చుకోవాలి, నేర్చుకున్న దాన్ని నేను అప్లై చేయాలి, అప్లై చేసిన దాన్ని రేపొద్దున ప్రాక్టీస్లో పెట్టాలి. ఇప్పుడు ఆల్మోస్ట్ 10 years పైన నుంచి నేను ప్రాక్టీస్ చేస్తే కానీ నౌ ఐఎమ్ ఏ బెస్ట్ డాక్టర్, లేదంటే క్వాలిఫైడ్ డాక్టర్. అంతేగాని ఎంబీబీఎస్ సీట్ వచ్చిన రోజు నేను అవ్వలేదు.
ఈరోజు మనం యేసు ప్రభువుని మన లైఫ్లోకి అంగీకరించిన తర్వాత మనం క్రీస్తును అనుసరించేమన్నమాట. ఇట్స్ ఏ ప్రాసెస్. అంతేకాని నేను డాక్టర్ అని అనిపించుకోవడానికి ఏమి చేయని అవసరం లేదు. నేను డాక్టర్ని కాబట్టి దానికి తగినట్లుగా నా వర్క్ని, నా లైఫ్ స్టైల్స్ని నేను అన్నీ కూడాను మార్చుకోవాలి. ఈరోజు దేవుడి యొక్క ఉద్దేశం కూడా నీ లైఫ్లో అదే. నేను ఆల్రెడీ ఆయన అందుకనే ఈ 1 కొరింథీయులకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. 1వ అధ్యాయం 2వ వచనం. ఇది మీ అందరి గురించి, నా గురించి రాయబడింది. అందరూ తీయండి, చదువుకుందాం. ఎస్, దేవుని సంఘమునకు అనగా క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారి పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడిన వారికి మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ శుభమని చెప్పి ఉండండి. అనగా యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండటకు పిలువబడిన వారికి రాస్తున్న లెటర్ ఇది. ఎవరికి రాస్తున్నారు? పరిశుద్ధులందరికీ రాస్తున్నారు. కొరింథీలో ఉన్న సంఘానికి లెటర్ రాస్తున్నప్పుడు రాసింది ఏంటి అని అంటే, అయ్యా మీరు యేసు ప్రభువు ద్వారా పరిశుద్ధపరచబడిన వారై, అంతేనా? క్రీస్తు యేసునందు పరిశుద్ధపరచబడిన వారై పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడిన వారు. మీరు ఎందుకు పిలువబడ్డారు? పరిశుద్ధులుగా ఉండడానికి. దేవుడు ఆల్రెడీ మిమ్మల్ని సాంక్టిఫై చేశాడు. మిమ్మల్ని ఆల్రెడీ సిలువలో చేసిన దాన్ని బట్టి, అంటే మనం చేసే ప్రతి తప్పుకి పరిహారం చెల్లించబడింది కాబట్టి వీఆర్ సాంక్టిఫైడ్. అందుకు మనం పిలువబడ్డాము. ఇందాక మనం అనుకుంటున్నది, చర్చ్కి మనం ఎందుకు రావాలి అని అంటే పరిశుద్ధులుగా ఉండడానికి కాదు. మనం ఆల్రెడీ పరిశుద్ధులము కాబట్టి ఆ పిలువబడిన దానికి వ్యతిరేకంగా ఏమైనా మన లైఫ్లో ఉంటే వాటన్నిటినీ తీసివేసుకోవడానికి. ఆమేన్. అందుకు మనము దేవుని వాక్యాన్ని అనుసరించాలి. అందుకని మిమ్మల్ని ఎవరైనా మీరు ఎందుకు చర్చ్కి వెళ్తారంటే, మా ప్రాబ్లం ఉంది అందుకు వెళ్తున్నామండి. యేసు ప్రభు మా దేవుడు అందుకు కాదు. ఆయన మమ్మల్ని అపాయింట్ చేసుకున్నాడు పరిశుద్ధుడుగా. ఆయన మమ్మల్ని కన్సిడర్ చేసుకున్నాడు పరిశుద్ధుడుగా. ఆయన మా జీవితంలో ఉన్నారు. ఆ విషయం మనకు అర్థమైనంత కాలము కూడా ఆయన నిన్ను చూస్తున్నటువంటి పిలుపనాలా లేదంటే ఉద్దేశం మాత్రం చాలా గ్రేట్గా ఉన్నాయి. అవునా? కానీ వాక్యం తెలియని వ్యక్తులు అనకూడదు, కానీ వాక్యాన్ని సరిగా అర్థం చేసుకోకపోతే వాళ్ళు మిమ్మల్ని ఏమని చెప్తారు? మీరు పాపులు, మీరు యేసు ప్రభువు నమ్ముకోండి, మీ పాపాలు పోతాయి అని చెప్తారు. వాక్యం ఏం చెప్తా ఉందంటే, మీరు యేసుక్రీస్తునందు పరిశుద్ధపరచబడ్డారా బాబు, నువ్వు పాపివి కాదు, అందుకు పరిశుద్ధులుగా పిలువబడ్డావు కాబట్టి పరిశుద్ధంగా బ్రతుకు. అది వాక్యం. అంటే ఏ వ్యక్తులైతే మా లైఫ్లో మేము బాగానే ఉన్నామండి, మాలో ఏ తప్పు లేదు, యేసు ప్రభువు మమ్మల్ని ఇష్టపడతాడంటే దేవుడు వాక్యం అలా చెప్పడం లేదు. నువ్వు ఎంత తేడాగా ఉంది, నువ్వు మామూలు మనుషులే, ఈడింత తేడా లేడండి, ఈడింత ఎలాంటి చెడ్డోడు, అలాంటోడు, ఇలాంటోడు అని లేబుల్ చేసే ఇలాంటి వ్యక్తులను కూడాను ఆయన ఆ రోజు వాళ్ళని వెళ్ళి మీట్ అయ్యేవాడు. ఈరోజు యేసు ప్రభు మన లైఫ్లో ఎంత సమీపంగా ఉంటాడు అంటే, మన లైఫ్లో మనం చేసే తప్పులు బట్టి, మనం చేసేటటువంటి మిస్టేక్స్ని బట్టి మనం ఏం చేస్తాం? దేవునికి దూరంగా జరుగుతాం. అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, ఆయనైతే మాత్రం బాగున్న వాటన్నిటిని అలాగే వదిలేసి నశించిన దాన్ని వెతకడానికి. ఈరోజు మనం చర్చ్లో ఉన్నప్పుడు దానికంటే కూడాను మన ఇష్టానుసారంగా మనం ఒక పాపంలో పడిపోయింటే దేవుడు నీ చేయప్పటికీ విడిచిపెట్టాడు, నీకు మరింత సమీపంగా ఉంచాడు. చర్చ్కి మనం ఎందుకు రావాలి అంటే, అలాంటి పడిపోయిన స్థితిలో లేవనెత్తగలిగినటువంటి దేవుడు నీ లైఫ్లో, నా లైఫ్లో ఉన్నారు కాబట్టి, ప్రభువా నేను నీ చేయబట్టుకొని నేను నడుస్తున్నాయా, దయచేసి నన్ను నడిపించు అని తిరిగి ఆయనతో మనం రికన్సైల్ చేయబడడానికి రావాలి. అందుకనే దేవుని యొక్క వాక్యాన్ని మనం ప్రతిరోజు కంప్లీట్ క్లోజ్ చేయాలి. ఎస్, ఎంత సమీపంగా ఉంది అనే విషయం మనకు ఎలా తెలుస్తుంది అంటే, ఈరోజు అందుకని ఇందాకన్నా స్టాగ్నెంట్ పీపుల్ అని అంటే నిలిచిపోయినటువంటి, అంటే బైబిల్ చదువుతూ ఉండాలి. బైబిల్లో ఉన్నటువంటి ఏ విషయాలను బట్టి కొన్నైనా మార్పులు నేను చేసుకోవడానికి ట్రై చేస్తున్నాను.
లేదంటే దేవుని వాక్యం నిన్ను ఏమని చెప్తా ఉంది, ఆల్రెడీ పరిశుద్ధపరచబడింది అన్నప్పుడు మీరు ఏదైనా తప్పు చేయాలి అనుకున్నారు, లేదంటే తప్పు చేయాలనిపిస్తుంది అనుకుందాం. అప్పుడు మనం ఎందుకు మానేయాలి? ఎందుకు చేయకుండా ఉండాలి? మీకు సిగరెట్ తాగాలనిపిస్తుందండి, మీరు ఎందుకు తాగకూడదు? చెప్పాలి. మీకు సిగరెట్ తాగాలనిపిస్తుంది, ఎందుకు తాగొచ్చా తాగకూడదా? తాగితే ఎందుకు తాగొచ్చు, తాగకపోతే ఎందుకు తాగకూడదు? ఇప్పుడు మనం ఇందాక మీకు కొన్ని ఐడెంటిటీలు ఇచ్చాను. యు ఆర్ హూ యు ఆర్ అని మీకు కొన్ని ఐడెంటిటీలు ఇచ్చాను, దాంట్లో నుంచి మాట్లాడండి. దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడు, దేవుని యొక్క నిబంధన నా లైఫ్లో ఉంది, దేవుడు నన్ను పరిశుద్ధీకరించాడు ఆల్రెడీ, దేవుడు నన్ను పరిశుద్ధుడిగా పిలుచుకున్నాడు. ఇన్ని ట్యాగ్ లైట్స్ లేదంటే ఇన్ని టైటిల్స్ నాకున్నాయి. నౌ కెన్ ఐ స్మోక్? ఇక్కడ నేను అంటుంది ఏంటంటే, తాగుడు వల్ల మీ లంగ్స్ పాడవుతాయి కాబట్టి అందుకు మీరు తాగొద్దని చెప్పడం లేదు. తాగుడు మీ డబ్బులకి చిల్లు పడుతుంది కాబట్టి అందుకు తాగొద్దని చెప్పడం లేదు. బైబిల్లో కూడా నీకు తాగుడు, దాన్ని ఏమంటారు, సిగరెట్లు అందుకు తాగొద్దని చెప్పడం లేదు. నీకు ఏవి మేలుకరమో వాటిని మాత్రమే దేవుడు నీ జీవితంలో అనుమతిస్తాను. ఇందాక మనం చెప్పుకున్నట్టు మీరు నా క్లినిక్ వచ్చారు, మీరు దగ్గుతో నా దగ్గరకు వచ్చారు, అప్పుడు నేను దాన్ని ఏమంటారు, కుర్చీలో కూర్చొని సిగరెట్ తాగుతా మీకు ట్రీట్ చేశాను అనుకో, మీకేమనిపిస్తుంది? ఏమనిపిస్తుంది? అంటే మీరే కొన్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నేను డాక్టర్గా ఉండాలి అంటే ఎలా ఉండాలి. అలాంటిది దేవుడు నిన్ను ఆల్రెడీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు, ఆల్రెడీ నిన్ను అలా చేశాను అంటున్నప్పుడు మనము ఎలా ఉండాలి? సిగరెట్ ఎందుకు తాగకూడదు అని అంటే, అరే ఆయన నన్ను ఆల్రెడీ పరిశుద్ధీకరించి యు ఆర్ సైంటిఫైడ్ అంటే నేనేంటే ఆఫ్టర్ ఆల్ దీన్ని తాగడానికి ట్రై చేస్తున్నాను అంటే, మనం ఏ పని చేయాలన్నా ఎలా ఆలోచించుకోవాలంటే హూ యు ఆర్ అని చూసుకోవాలి. కానీ ఇది మంచా రైటా, ఇది చెడ్డదా, ఇది రైటా అని అంటే కొన్ని ప్లేసుల్లో రైట్ అయితే కొన్ని ప్లేసుల్లో రాంగ్ అనిపిస్తుంది. కొంతమందికి రైట్ అనిపిస్తే కొంతమందికి రాంగ్ అనిపిస్తుంది. బట్ మన పారామీటర్ మాత్రం ఇది దేవునికి నచ్చుతుందా లేదా, ఇది దేవునికి నచ్చుతుందా లేదా. ఎందుకు దేవునికి నచ్చినట్లు నేను ఉండాలి అని అంటే, దేవుడికి నచ్చినట్లు నువ్వు ఉండడం కాదు, ఆల్రెడీ దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో ఒక పిలుపును పిలిచి నిన్ను ఒక స్థాయిలో చూస్తూ ఉన్నప్పుడు నువ్వు చేసే పనులు ఎలా ఉండాలి అనేది నీకు ఉండాల్సినటువంటి దాన్ని. బండి మీద వెళ్తూ ఉంటారు, అవునా, భార్యను ఎక్కించుకొని వెళ్ళేవాళ్ళు వెళ్తారు, ఎక్కడికైనా వాళ్ళని పట్టుకొని వెళ్ళిపోగలుగుతారు. అక్రమ సంబంధం కలిగి ఉన్న వాళ్ళు ఎక్కడ కనపడుతుంటారు? దాక్కొని ఎవరు కనపడతామో అని చేస్తూ ఉంటారు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటి అని అంటే, నీవు అధికారం కలిగినటువంటి నీ భార్యతో ధైర్యంగా వెళ్తుంటావు, నువ్వు వాళ్ళకి చూపిస్తావు కూడా, ఇదిగో ఈవిడేనండి మా హస్బెండ్, ఈవిడే మా ఆవిడ అని. కానీ అక్రమ సంబంధం ఏ వ్యక్తికి కూడా నువ్వు చూపించలేవు. ఎందుకనంటే అది నీకు అవమానకరం కాబట్టి. నిజమే, మంచిదే, రైట్ అయితే మరి ఎందుకు అందరి ముందు చేయవు, ఎందుకు దాక్కోట్ చేస్తున్నావు? భయపడి. ఎవరికి భయపడి? మనుషులకు భయపడి. ఈరోజు మనం ఏదైనా పని చేసేటప్పుడు మనుషులకు భయపడుతున్నాం కానీ దేవునికి ఎవరిమే భయపడట్లేదు. కాబట్టి మనుషులకు భయపడుతున్నటువంటి మీరు దేవునికి భయపడండి అని చెప్పటం లేదు నేను. ఎవరికి భయపడద్దు. ఇది నిన్ను పిలిచిన పిలుపుకు తగినట్లుగా ఉందా లేదా అనేది ఒకసారి చూసుకుందాం. అయితే నేను ఇది ఎలా చేస్తాను, దేవుడు నన్ను ఒక ఉన్నతమైన స్థితిలో నన్ను పిలుచుకున్నాడు, నేను ఇది చేయకూడదు కదా అని నేను నిర్ణయం తీసుకున్నట్లయితే నా లైఫ్, దేవుని యొక్క ఉద్దేశం అన్నీ కూడాను సఫలమవుతాయి. అందుకనే యేసేపు బాగా యవ్వనస్తుడిగా ఉన్నప్పుడు ఆ పొతిఫర్ వైఫ్ ఆ యేసేపుని చాలా బాగున్నాడు అనిపించి నువ్వు నాతో రా అని చెప్పేసి పిలుస్తుంది. అప్పుడు ఆ వాక్యంలో కనుక చూస్తే ఆవిడ రోజు పలుమార్లు తనని
పిలుస్తుంది అని దేవుని వాక్యం చెప్తుంది. ఒక యంగ్స్టర్ అంటే ఒక కుర్రవాడు ఇప్పుడు మనం చూస్తున్నటువంటి యాడ్లు కానీ మనం చూస్తున్నవన్నీ ఏంటి అని అంటే ఎంజాయ్ చేయాలమ్మా అని అంటున్నప్పుడు, అలాంటిది ఆ టైంలో ఆవిడంతటా ఆవిడ రోజు తను చేస్తూ ఉన్నప్పుడు యోసేపు చెప్పిన ఒకే ఒక సమాధానం ఏంటి అని అంటే, నా దేవునికి వ్యతిరేకముగా నేను ఈ పని ఇలా చేయగలను. ఈరోజు మనం చేసేటప్పుడు మనకు ఉండాల్సిన ఒకే ఒక ఆలోచన, ఏ పని చేస్తున్నారు, ఇది రైటా రాంగా కాదు మన ఆలోచన. నేను చేస్తున్నటువంటి పని నన్ను పిలిచిన నా దేవునికి, నన్ను చూస్తున్నటువంటి నా పిలుపుకు తగినట్లుగా ఉందా లేదా అని నేను చూసుకోవాలి. ఆమేన్. ఎందుకు మనం పరిశుద్ధంగా ఉండాలి అని అంటే, ఆల్రెడీ మనం పరిశుద్ధీకరించబడిన వారము, పరిశుద్ధులుగా పిలువబడ్డాం కాబట్టి. నేను ఎందుకు డాక్టర్ పని చేయాలి? బికాస్ ఐఎమ్ ఏ డాక్టర్. నా ఐడెంటిటీయే అది, అవునా? అలా నేను ఆలోచించకపోయినట్లయితే ఎవరు చేస్తాడండి అని, నేను ఎందుకండి ఇదంతా అనంటే వేరుగా ఉంటుంది. బట్ చాలాసార్లు డబ్బులు వస్తాయి అంటే ఎవరు ఏ పనైనా చేయడానికి రెడీ అయిపోతున్నారు, అవునా? మనం చేసే పని, మనం చదివే చదువు ఒకలా ఉంటుంది, డబ్బులు ఎక్కువ వస్తుందంటే చేసే పని కూడా మానేసి, సో ప్రతి ఒక్కళ్ళకు ఉన్న ఒకే ఒక ఒపీనియన్ ఏంటంటే ఏది ఎక్కువ డబ్బులు వస్తుంది చేద్దాం. అంటే దేవుని వాక్యాన్ని మనం అనుసరించేటప్పుడు దేవుని అంటే దేవుడిని నేను ఎలా ఏ విధంగా మెప్పించాలి, మెప్పించడం అంటే నా ఉద్దేశం ఏంటి, ఆయన్ని ఇంప్రెస్ చేయడానికి కాదు, నిన్ను పిలిచినటువంటి పిలుపుకు తగినట్లుగా నువ్వు ఉండడానికి. నిన్ను ఆయన ఏ విధంగా పిలుచుకున్నాడో దానికి తగినట్లుగా ఉండడానికి నువ్వెంత ప్రయత్నం చేస్తున్నావు అన్నది ఇంపార్టెంట్, కానీ ఆయన్ని ఎంతగా ఇంప్రెస్ చేయడానికి అని దేవుణ్ణి ఇంప్రెస్ చేయాల్సిన అవసరత లేనే లేదు. ఎందుకు చెప్పండి? దేవుణ్ణి ఇంప్రెస్ చేయాల్సిన అవసరత లేనే లేదు అంటున్నాను. ఎందుకు? ఎవరిని ఇంప్రెస్ చేయాలి? ఎవరిని ఇంప్రెస్ చేయాలి? ఇంప్రెస్ చేయాలి, మన వైపు తిప్పుకోవాలి అంటే. ఇంకా ఇంప్రెస్ చేయాల్సినటువంటి అవసరత లేదు. హీ ఆల్రెడీ ఇంప్రెస్డ్ అబౌట్ యూ. ఎందుకని? ఆయన నిన్ను ఆల్రెడీ నీ మీద ఇంప్రెస్ అయ్యి ఉన్నాడట. ఎందుకని? జగత్తు పునాది వేయబడక మునుపై క్రీస్తు యేసునందు పరిశుద్ధులుగా తన ప్రేమ చొప్పున నీవు నేను ఏర్పాటు చేయబడిన వారము కాబట్టే, రోమన్స్ 5:7, 5:8 ఉంటుంది, మనం ఇంకా పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. సో నువ్వు కొత్తగా ఇంప్రెస్ చేయడానికి నెవర్ ఎప్పుడు ట్రై చేయొద్దు. ఎందుకంటే ఆయన ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. మనుషులను మనం ఇంప్రెస్ చేయాలి. మనం ఇంప్రెస్ చేయబడడానికి మనుషులు అలాంటి పనులు చేస్తాడు, బట్ దేవుడిని ఇంప్రెస్ చేయడానికి ఎప్పటికీ మనం ఏమీ చేయని అవసరం లేదు. ఎందుకో తెలుసా? మనం ఎలాంటి అధ్వానపు స్థితిలో, ఎంత భయంకరమైన వాళ్ళంగా ఉన్నప్పుడే ఆయన అంటున్నాడు దేవుడు తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఆ వాక్యాన్ని ఒకసారి చూడండి. ఎనిమిది 5:8. దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. తర్వాత కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుతుంది. చాలమ్మా. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకా పాపులమై ఉండగా. ఇక్కడ రెండు విషయాలు మనం అండర్లైన్ చేసుకోవాలి. ఒకటి ఏంటి అంటే, మనం ఇంకా పాపులమై ఉండగలేనే ఆయన మనల్ని ప్రేమిస్తున్నారు. ఆయనంట మనల్ని ప్రేమిస్తున్నారు. ఎప్పుడు? మనము వర్స్ట్ కండిషన్లో ఉన్నప్పుడే ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడంట. సో ఇప్పుడు ఇంప్రెస్ చేయాల్సినటువంటి అవసరం ఎవరికంటే, నేను మంచివాడిగా కనపడాలని చేసే ట్రైయే ఇంప్రెషన్ అంట. అంతేనా? ఇంప్రెషన్ అంటే ఏంటి? నేను ఉన్నదానికంటే బెస్ట్, లేదంటే మంచిగా ఉన్నవాడిని
అని నేను చేసుకునేటటువంటి ప్రయత్నమే ఇంప్రెషన్. బట్ ఈ వాక్యం ఏం చెప్తుందంటే, అయ్యా నువ్వు ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు వరస్ట్గా ఉన్న టైంలోనే ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు అంటే ఆయన ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. ఈరోజు దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు మనకు రావాల్సిన ఆ నిశ్చయత కూడా అదే. దేవుడు మనం ఇంప్రెస్ చేయడానికి ఎప్పుడు ఏ పనులు చేయకూడదు. ఏమా మీరు చెడ్డ పనులు చేస్తారా అంటే చేయమన్నా అంటారు. ఎందుకు చేయరని నేను క్వశ్చన్ వేస్తున్నాను. మీరు ఎందుకు చెడ్డ పనులు చేయరు అంటున్నా? ఎందుకు మీరు చెడ్డ పనులు చేయరు అంటున్నా? మీరు ఎందుకు మంచి పనులు చేయరని అందరూ క్వశ్చన్ చేస్తే మీ దగ్గర సమాధానం అంటే, మీరు ఎందుకు చెడ్డ పనులు చేయరు అని అంటే మీ దగ్గర సమాధానం వెతుకుతున్నారు. అంటే ఏ వ్యక్తి కూడా చెడ్డ పనులు చేయడానికి ప్రిపేర్డ్గా ఉండరు. ఈ రోజు లేచి ఎలాగైనా ఒక 5 చెడ్డ పనులు చేయాలని ఎవడు అనుకోడు. పరిస్థితుల మధ్య పరిస్థితులు డిమాండ్ చేసిన దాన్ని బట్టి మంచి వాళ్ళు కూడా చెడ్డగా బిహేవ్ చేస్తారు. అవకాశం ఇచ్చినప్పుడు ఎదుటి వ్యక్తులు మనకు ఒక అవకాశం ఇచ్చినప్పుడు చెడ్డ వాళ్ళు కూడాను మంచి వాళ్ళగా మారుతారు. ఈరోజు ప్రభువు కూడాను ఆయన్ని ఇంప్రెస్ చేయాల్సిన అవసరం ఎందుకు లేదంటే, ఆల్రెడీ నిన్ను ఆయన మంచివాడిగానే నిన్ను చూస్తున్నాడు. ఓన్లీ ఏదో బలహీనత బట్టి చేశాడని నీ బలహీనతను బట్టి చూస్తున్నాడు. ఈరోజు అందుకు మనం రెసిప్రొకేట్గా అయ్యో ఆయన నన్ను అంత మంచివాడు అనుకుంటున్నప్పుడు నేనేంటి ఇంత వరస్ట్గా బిహేవ్ చేసినాను? నో ఐ డోంట్ డూ ఇట్. అలాంటి నిశ్చయితలోకి మనం ఎప్పుడు కూడాను నడవాలి. అందుకని దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ప్లాను మన లైఫ్లో ఉంది అన్నప్పుడు ఎవ్రీడే మనం బైబిల్ని చదివేటప్పుడు మనకు రావాల్సినటువంటి ఒకే ఒక ఆలోచన ఏంటి అంటే, నేను ది బెస్ట్గా ఏ విధంగా ఉండాలి, దేవుని యొక్క చిత్తం నా జీవితంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి. ఇందాక మనం అన్నట్టు దేవుని చిత్తం ఏమై ఉన్నది మన జీవితంలో? దేవుని ఇది మీ పట్ల దేవుని చిత్తమై ఉన్నదని మీ చేత ఒక వాక్యం చదివించాను. ఏంటది? మీరు ఎడారుల్లోకి అడవుల్లోకి వెళ్ళి సువార్త ప్రకటించండి. చూపించాను. ఏం చూపించాను? ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అన్నదే దేవుని చిత్తమై ఉన్నదనే వాక్యం మీకు చూపించాను. సో దేవుని చిత్తం నెరవేర్చడం ఎవ్రీడే ఎలా పాసిబుల్? నువ్వు ఎప్పుడు సంతోషంగా ఉండడానికి ప్రయత్నించడమే. ఈ యాటిట్యూడ్, ఈ కాలింగ్ అంటే ఈ పిలుపును నువ్వు కనుక నీ లైఫ్లో కనుక నువ్వు ఓన్ చేసుకోగలిగితే నువ్వు ఎప్పుడు హ్యాపీగానే ఉంటావు. సెకండ్ థింగ్, నీకు ఉండేటటువంటి కష్టంగా ఉండదు. నువ్వు ఉండేటటువంటి కష్టం నీకు కష్టంగా ఉండదు. మనం ఆలోచించే పద్ధతిని బట్టే మనం చేస్తున్నటువంటి పని కష్టంగానా ఇబ్బందిగా ఉంటుంది. అవునా? కూలి పనికి వెళ్తారు. కూలి పనికి వెళ్ళిన వాళ్ళకి రోజుకి ఎంత వస్తుంది? సరే 400 200 ఎంతో కొంత అనుకున్నాం. జిమ్ములకి వెళ్ళే వాళ్ళు ఏం చేస్తుంటారు? డబ్బులు అక్కడ కట్టి అక్కడ బరువులు ఎత్తుతుంటారు. కూలికి వెళ్ళినోడు ఏం చేస్తాడు? బరువులు ఎత్తి డబ్బులు తెచ్చుకుంటుంటాడు. కూలికి వెళ్ళేవాడు ఏమనుకుంటాడు? నాకెందుకు వచ్చిన బాధ, ఏంది ఇది, ప్రభువా నా బతికేంది ఇది అని అంటాడు. జిమ్కి వెళ్ళేవాడు వాడికి డబ్బులు కట్టి అక్కడే వెయిట్లు ఎత్తేసి బయటకు వచ్చి బాడీ పెరిగింది అని. ఇద్దరు ఒకటే పని చేస్తారు. తేడా ఎక్కడ ఉంది? బుర్రలో ఉంది. ప్రతి క్షణమందు సంతోషించండి అన్నప్పుడు నీ బాధ తట్టలెత్తుతున్నందుక, లేకపోతే ఏంది నాకు ఈ స్థితినా మోస్తున్నందుకు స్థితిని బట్టే కదా. కానీ ఇదే పని ఇంకోటి కూడా చేస్తున్నారు. ఇద్దరు ఒకటే పని చేస్తున్నారు, కానీ ఆలోచన మాత్రం విరుద్ధం. అంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి అన్నప్పుడు నీ లైఫ్లో బాధపడే ఒక సంఘటన చెప్పండి. లేదంటే ఎవరైనా ఇలాంటి విషయం ఉన్నప్పుడు బాధపడతారు కానీ ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. మీకు తెలిసినటువంటి ఒక వ్యక్తిని బట్టి వాళ్ళ లైఫ్లో నీ పరిస్థితికి ఎవరైనా బాధపడతారు కదా అనే ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. మనం క్విక్గా క్లోజ్ చేసుకుందాం.
జాబ్ కూడా పోయింది, ఫ్యామిలీ కూడా ఓకే, 10th క్లాస్ చదువుకున్నాడు, చిన్న జాబ్ ఉండేది, దాని మీద లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నాడు. సో పెళ్ళయింది కాబట్టి 2 ఆడపిల్లలు పుట్టారు, ఇప్పుడు జాబ్ కూడా పోయింది. మీరే కనుక క్రైస్తవులు అయితే ఆ వ్యక్తికి ఏం చెప్తారు? మీరే ఆ వ్యక్తి అయితే ఏం చేస్తారు? నేను అంటుంది మీరు ఆయనకి ఏం పరిచర్య చేస్తారంటలా, ఆ వ్యక్తి మీరైతే ఏం చేస్తారంటున్నా. క్రైస్తవులు బాగా తెలిసిన పని ప్రార్థన. ఏమన్నంటే సార్ ప్రార్థన చేస్తామేమో అంట, అది కాదు. మీరు ఆ వ్యక్తి అయితే సమస్య అది, ఆ సమస్యలో మీరున్నారు, మీరేం చేస్తారు? సింప్లిఫై చేసాం. ఈరోజు మనం విన్నటువంటి మెసేజ్ వాక్యాలను బట్టి మీరు ఎలా ఆలోచిస్తారు? ఆ సమస్యలో ఉన్నారు మీరు. చెప్పండి, అందరూ చెప్పండి అమ్మా. ఎస్, వింటున్నాను. ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి అలాంటి సిచ్యువేషన్లో ఉంటే మీరు ఏం చేస్తారు? ఎలా ఆలోచిస్తారు? ఇందాకే చెప్పాము, నువ్వు కూలిపల్లికి వెళ్తున్నా, బరువులు ఎత్తుతున్నా, ఆలోచించే ఆలోచన బట్టే నీ రియాక్షన్ లేదంటే నీ లైఫ్ ఉంటుంది అని. ఇప్పుడు దేవుని వాక్యాన్ని బట్టి అదే పరిస్థితిలో ఉంటే కనుక నువ్వు ఎలా ఆలోచిస్తావు? ఇది నేను మీకు వేసిన క్వశ్చన్. ఎస్, ఎస్, కష్టాన్ని ఎంజాయ్ చేయమని దేవుడు చెప్పట్లేదు. కష్టంలో ఉన్నప్పుడు నువ్వు ఎలా సంతోషంగా ఉండాలన్నది దేవుని వాక్యము, నువ్వు ఎలా సంతోషించాలన్నదే దేవుని వాక్యం. సో నిద్ర లేచిన వెంటనే ఈ మెసేజ్ ఉన్నటువంటి నువ్వు నిద్ర లేచిన వెంటనే దేవుని చిత్తాన్ని నువ్వు కనుక్కోవాలనుకుంటావు కదా, దేవుని చిత్తం చేయాలని నువ్వు అనుకుంటావు కదా. అప్పుడు దేవుని వాక్యం నీకు ఏం చెప్పింది? వాక్యాన్ని తీయండి. 1వ తెస్సలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయం. మీ ఆన్సర్లు మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ వర్డ్ బేస్ చేసుకొని వస్తేనే మీకు క్లారిటీ ఉంటుంది, కానీ భక్తుల యొక్క ఫీలింగ్స్ని లేదంటే మనకుండే ఆలోచనలు బట్టి కాదు. చాలా ఫస్ట్ విషయం ఏంటంటే ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. 2వ విషయం ఎడతెగగా ఉండండి. 3వ విషయం కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఇది దేవుని చిత్తమై ఉన్నది. సో ప్రాబ్లంలో ఉన్నప్పుడు నువ్వు నిద్ర లేచినట్టునే దేవుడికి నీకు తెలియాల్సింది, లేదంటే నువ్వు దేవుణ్ణి చెప్పే విషయం ఏంటి అని అంటే, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండమంది కాబట్టి ప్రభువా, ఈ పరిస్థితుల మధ్య నేను ఏ విధంగా సంతోషంగా ఉండాలో నాకు నేర్పించు, నేను సంతోషంగా ఉంటాను. ఆమేన్. ఈ పరిస్థితుల మధ్య నేను ఏ విధంగా సంతోషంగా ఉండాలో నాకు నేర్పించు ప్రభువా, నేను సంతోషంగా ఉన్నాను. సెకండ్, ఎడతెగక ప్రార్థన చేయండి. అంటే ఏంటి అన్నా? నిన్న ప్రార్థన చేసామన్నా, మొన్న హోల్ నైట్కి కూడా వచ్చామన్నా, పోయిన నెలలో ప్రత్యేక కూటమి కూడా వెళ్ళామన్నా, ఏం పెద్ద కార్యం జరగలేదన్నా. ఈ వాక్యం ఏం చెప్తా ఉంది అంటే, ఏమని? ఎడతెగక ప్రార్థన చేయండి. ఎడతెగక చేయడం అని అంటే ఇంగ్లీష్లో కరెక్ట్గా ఉంటుంది. ఏమనంటది? ప్రే వితౌట్ సీజింగ్. అంటే ప్రే వితౌట్ సీజింగ్ అంటే ఆపకుండా ప్రార్థన చేయమని. సో ఈరోజు ప్రార్థన ఎందుకు చేయమంటే, ఎన్నిసార్లు అన్నా, పోయిన వారం వెళ్ళాం, ఇందాక చెప్పినట్టు అక్కడికి వెళ్ళాం, ఎక్కడికి వెళ్ళాం, వాళ్ళు చేశారు, వీళ్ళు చేశారు, పెద్దగా కార్యం జరగలేదన్నా, అందుకని నేను ఈరోజు ప్రార్థన చేయి. ఏదో ప్రార్థన చేసుకోవచ్చు కదంటే ఏమంటారు? ఏం ప్రార్థన ఎన్నిసార్లు చేయాలి దేవుడు? కానీ వాక్యం ఏం చెప్తుంది? ఎడతెగక ప్రార్థన చేయాలి. 3వ విషయం, ఎస్, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. నువ్వు ప్రాబ్లంలో ఉండగా దేవునికి కృతజ్ఞత ఎలా చెల్లిస్తావు? నీకు 10th క్లాసే నువ్వు చదివించదు,
ఆ 10th మీద వచ్చిన జాబ్ కూడా పోయింది. ఇంకో పక్క చూస్తే చిన్న పిల్లలతో ఉన్నావు. దేవుడు కృతజ్ఞత ఎలా చెల్లిస్తావు? నాకే గవర్నమెంట్ ఇచ్చారంటే నేను ప్రశ్నలతోనే ఇచ్చారు. మీరు అనే దాంట్లో చిన్న కరెక్షన్. నేను బెస్ట్ కాబట్టి అందుకు నాకు ఆ ప్రాబ్లం ఇచ్చారు కాదు. ఈ ప్రాబ్లంలో నేను ఇరుక్కున్నానంటే దాన్ని సాల్వ్ చేసుకునే ఇది కూడాను దేవుడు నాకు ఇస్తాడు. ఎందుకు నేను దేవునికి కృతజ్ఞత చెల్లించాలి అని అంటే, నా సమస్యతో పాటు నా లైఫ్లో నా దేవుడు ఉన్నాడు కాబట్టి. ఎందుకు కృతజ్ఞత చెల్లించాలి? ఎందుకు కృతజ్ఞత చెల్లించాలి చెప్పనా? సమస్యలు వచ్చిన వెంటనే మీ రియల్ ఫ్రెండ్స్, మీ రియల్ బంధువులు వీళ్ళందరూ తేలిపోవడం అంటే ఎవరు మీ బంధువులు, ఎవరు మీ ఫ్రెండ్స్, లేదంటే ఎవరు మీ క్లోజ్ బ్లడ్ రిలేటివ్స్ అనాలా, లేదంటే క్లోజ్ పీపుల్ అనే విషయం తెలిసిపోతుంది. పరిస్థితులు బట్టి చాలామంది ఏం చేస్తారు, ముఖం చాటేస్తుంటారు. బట్ ఈయనైతే విడిచిపెట్టేటటువంటి వ్యక్తి కానే కాదు. ఎందుకు కృతజ్ఞత చెల్లించాలంటే, అయ్యా నా పరిస్థితి ఇంత వర్స్ట్గా ఉన్నప్పుడు మనుషులందరూ నాకు అగెనెస్ట్గా అలా ఉన్నారు, ఇలా ఉన్నారు, హెల్ప్ లేదు, ఎక్కడ హోప్ లేదు, కానీ నీ వాక్యం చెప్తా ఉంది, నీ చిత్తము నా జీవితంలో ఉందని చెప్తా ఉంది. ఇదిగో నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను నా జీవితంలో ఉన్నప్పుడు. కానీ కనుక మీరు కనుక ఆ యాటిట్యూడ్ అంటే, ఎస్ ఆయన నా లైఫ్లో ఉన్నాడు కాబట్టి నేను సంతోషంగా ఉంటాను, నేను ప్రార్థన చేస్తాను, ప్రభు అందరిని బట్టి కృతజ్ఞత చెల్లిస్తానని నువ్వు చెప్పేటటువంటి కృతజ్ఞత, ఈ వాక్యాన్ని బాగా మెడిటేట్ చేయండి. మీరు ఎలాంటి స్థితిలో ఉన్నా కూడాను ఈ వాక్యాన్ని బట్టి ప్రేయర్ చేయండి. దేవుడు మీ జీవితంలో గొప్ప విడుదలను ఇస్తాడు. ఆమేన్. ఆ విషయం మనకు అర్థం కానంత వరకు కూడాను దేవుడు ఆ కార్యం చేసిన తర్వాత సంఘానికి వచ్చి థ్యాంక్స్ గివింగ్ చెప్తానన్న సమస్యలో ఉన్నప్పుడు వాక్యం ఏం చెప్తా ఉంది అంటే, ప్రతి విషయమునందు కృతజ్ఞతాస్తుతులు చెల్లించమని. ఆమేన్. అన్న మొన్న ప్రేయర్ చేసాం, మొన్న ఫలానా దగ్గరికి వెళ్ళాం, కార్యం జరగలేదన్న ఇంకేం ప్రార్థన చేస్తాం? ఎడతెగక ప్రార్థన చేయండి. లేదు ప్రభు నేను ప్రార్థన చేస్తాను, నాకు సమాధానం వచ్చినట్టు అనిపించకపోయినా చేస్తాను. మూడవది, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. అయ్యా ఇంత ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఎవరైనా బాధపడతారు, కానీ నేను ఏర్పాటు చేయబడిన వాడిని, నా జీవితంలో ఒక వాగ్దానం ఉంది, నేను ఎన్నుకోబడిన వాడిని, నీవు ఇది దేవుని చిత్తమై ఉన్నది అని ఒక మాట అంటున్నావు కాబట్టి నేను సంతోషంగా ఉంటాను ప్రభు అని అంటే, నువ్వు ఉన్నటువంటి కష్టం నుంచి ఇలా దేవుడు నేను నడిపించి తీసివేయగలుగుతాడు. ఆమేన్. సో సమస్యల మధ్య మనం ఎల్లప్పుడూ సంతోషించేవారిగా ఉన్నట్లయితే, సమస్యల మధ్య మనం ఎప్పుడు ప్రార్థించేవారిగా ఉన్నట్లయితే, సమస్యల మధ్య మనం ఎప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించేవారిగా ఉన్నట్లయితే, దేవుని యొక్క విడుదల నీ గేటు ముందరే ఉంటుంది. ఎందుకో తెలుసా? మనము మూసివేయబడిందని చెప్పేసి ఆ గదిలో ఉండి రోధించేవారిగా ఉన్నాం. బట్ ఏ రోజైతే నేను సంతోషించేవాడిగా ఉంటానో, ఏ రోజైతే ఎడతెగక ప్రార్థించేవాడిగా ఉంటానో, ఏ విషయం వర్స్ట్ కండిషన్లో కూడా దేవుడిని నా లైఫ్లో ఉండడాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లించేవాడిగా ఉంచాను, దేవుని యొక్క గొప్ప విడుదలను నువ్వు నేను చూస్తాం. ఆమేన్. దేవుడు మనకి ఎన్ని ప్రివిలేజెస్ ఇచ్చినప్పుడు మనల్ని పిలుచుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు, వాగ్దానాన్ని ఇచ్చాడు, నిబంధనలు ఇచ్చాడు, ఆయన శరీరాన్ని రక్తాన్ని ఇచ్చాడు. ఇన్ని ఇచ్చినప్పుడు మనం ఇంకా ఏ విషయాన్ని బట్టి కూడాను భయపడాల్సిన అవసరం మనకి లేనే లేదు. దేవుని చిత్తం ఒకే ఒక విషయం, ఎల్లప్పుడూ ప్రభువునందు సంతోషించండి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండండి. ఆమేన్. ఇది కష్టమా ఈజీయా అని అంటే, ఒకసారి మీరు బరువులు ఎత్తుతున్నారా, జిమ్కి వెళ్తున్నారా అన్న ఆలోచనని మీ బుర్రలో పెట్టుకోండి. ఎస్, దేవుని యొక్క పిలుపు, దేవుని ఆలోచన లైఫ్లో ఉన్నంత కాలం అది మీ శరీరం కోసం మీరు చేసే జిమ్ లాగా అనిపిస్తుంది. ఏంది కష్టాలు అనుకున్నంత కాలం కూడా మీరు బరువు పనులు మోసేవారిగానే ఉంటారు. బట్ దేవుడైతే ఉద్దేశం నీ జీవితం పట్ల అనేక అద్భుత క్రియలు చేయగలిగినటువంటి దేవుడు అని ఇందాక మనం ప్రామిస్లో విన్నాం. ఆయన యొక్క ప్రతి ఒక్క ఆలోచన నిష్ఫలము కాదు అని దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి రిజాయిస్ ఇన్ ద లార్డ్, ఎల్లప్పుడూ ప్రభువునందు సంతోషంగా ఉండడాన్ని మీరు ప్రాక్టీస్ చేయండి. అది ఇబ్బందులు ఉన్న వాళ్ళకి మీరు చెప్పండి, ఫోన్ చేసి మరీ చెప్పండి, లేదు తమ్ముడు కంగారు పడక దేవుని వాక్యంలో ఇలా ఉంది అని. వారు పొందుకునే ధైర్యాన్ని బట్టి మీకు వాక్యం ఎంత సజీవమైందో తెలుస్తామే.
గడిచిన దినాల్లో మనం ఎక్కడున్నాం ఒక్కసారి ఆయన్ని జ్ఞాపకం చేసుకుందాం. డోంట్ ఇంప్రెస్ గాడ్, డోంట్ డూ ఎనీథింగ్ టు ఇంప్రెస్ గాడ్, బికాజ్ హీ ఆల్రెడీ ఇన్ లవ్ విత్ యూ. మీతో ఆయన ప్రేమలో ఉన్నారు. ఆల్రెడీ ప్రేమలో ఉన్న వారి గురించి మనం ఏమి ఇంప్రెస్ చేయాల్సిన అవసరం లేదు. మనం ఏమై ఉన్నామో ఆయనకి తెలుసు అంటున్నప్పుడు మనం ప్రత్యేకంగా ఆయన్ని మనల్ని ప్రేమించబడడానికి ఏది చేయని అవసరం లేదు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, మనం ఇంకా పాపలమై ఎందుకు క్రీస్తు మన కొరకు చనిపోయాను.